సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి సత్యంతో జీవించడం కోసం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎంత ఎదిగామో తెలుసుకోవడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించిన ఒక అద్భుతమైన మ్యాగజినే ధ్యాన జగత్ మ్యాగజిన్. ప్రతి నెల మనకు ఈ ధ్యాన జగత్ మ్యాగజిన్ వస్తూ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కడున్నా ఇది చదువుతూ ఉంటారు. సో దీనికి పత్రిజీ ఎంత సమయాన్ని కేటాయించి తీర్చిదిద్దారో అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఏమిటి ధ్యాన జగత్ మ్యాగజిన్? అందులో ఈ జూలై నెల ప్రత్యేకమైన శీర్షికలు ఏమున్నాయి, మనం వాటి నుంచి ఏం తెలుసుకోవాలనేది ఈనాటి ఎపిసోడ్ ద్వారా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనస్తాసియా ఫేమ్ సురేష్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, జూలై ధ్యాన జగత్ మ్యాగజిన్ ద్వారా ఏం తెలుసుకోవాలి సార్? ఏంటి ప్రత్యేకం? ప్రతి నెల మనకి ఒక కొత్త పందాలో ఈ నెల గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ గురు పౌర్ణమి సందర్భంగా మనము సమతామూర్తి రామానుజాచార్యుల వారి ముఖ చిత్రంతో ఇది రావడం జరిగింది. సో ఒక బుక్ అంటే మనకు చాలా తెలుసు, అది ఆధ్యాత్మిక పుస్తకం అంటే ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ పేపర్ మీద మనం పెన్ను పెట్టలేం. సో అటువంటిది వాణి మేడం ఒక నెల శ్రమ పడితే మనకు ఈ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. దాన్ని మరి సురేష్ గారు వాళ్ళు డిటిపి చేసి ఎంతో అద్భుతంగా, ఇది ప్రతి నెల వాళ్ళకి గండం లాగా ఉంటుంది. ఎందుకంటే వినడం చాలా, అంటే శ్రవణం చాలా సులువు అనుకుంటారు, కానీ అంత సులువైంది కాదు. అది విన్నదాన్ని కంపెల్ చేయాలి, రాయాలి, ఎడిట్ చేయాలి. శ్రద్ధగా వినడం నేర్చుకుంటేనే గ్రహిస్తాం. అందరూ వినేస్తారు కానీ శ్రద్ధగా వినడం తెలియదు. అది పత్రిసార్ దగ్గరికి వెళ్ళినాక అర్థమైంది. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు, రాయడం వేరు. దాన్ని మనసు పెట్టి ఒక తప్పు కూడా లేకుండా 10 సార్లు 20 సార్లు కరెక్షన్ చేసి రావడం చాలా కష్టమైంది. మాట్లాడడం సులువు అనుకుంటారు, అందరూ మాట్లాడేశారు కాబట్టి, కానీ ఎరుకతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు పత్రిసార్ ఇచ్చారు. అదేలాగా ఒక పుస్తక రూపంలో మనకి ఇచ్చిన అద్భుతమైన వరం సార్ అనుకోవచ్చు. పిఎస్ఎస్ఎంకి ఒక వరం ఏంటంటే ధ్యాన జగత్ తెలుగు మ్యాగజైన్. సో ఈ నెలలో మనం ఏమి చేసుకోవాలంటే దీంట్లో ఎన్నో మార్పులు చేశారు. ఎందుకంటే కాలానుగుణంగా కొత్త ఐడియాస్ కావాలి కాబట్టి ఇప్పుడు మరి స్వాధ్యాయ యోగాకు మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరంటే శ్రీనివాసరెడ్డి గారు, పరిణిత మేడం, ఇంకా అనేక మంది యొక్క సూచనలతోటి దీన్ని ఎంతో అద్భుతంగా మార్చి పంచతంత్ర కథలు, అంటే చిన్నపిల్లలు కూడా, అంటే అది ఆధ్యాత్మిక జ్ఞానము అందరికీ అర్థమయ్యే విధంగా జంతువులు పేర్లు కూడా చాలా అద్భుతంగా పెట్టారు. బన్నీ అనే కుందేలు, ఆకర్ష అనే ఎలుగుబంటి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చదివించడం అలవాటు చేయొచ్చు. మనకు కూడా అంటే ఆ జంతువులతో ఎప్పుడు చూడండి మనిషికి ఒక రకమైన అనుబంధం ఉంటుంది. సో ఆ పేర్లు కానీ అవి కానీ అంటే అన్నీ మర్చిపోతాం. సో అలాంటి పంచతంత్ర కథల్లో ఆధ్యాత్మిక సందేశం, జస్ట్ కథలు తీసుకోరు వీరు. ఇంతకుముందు చందమామ, బాలమిత్ర ఇవి విస్తారంగా నడిచేది, కాలానుగుణంగా అవి చాలా తక్కువ అయిపోయినాయి. కానీ అప్పుడు ధ్యాన జగత్లో అన్నీ ఉండాలి, ఇది ఒక ఫుల్ మీల్ లాగా ఉండాలి, కంప్లీట్ పంచభక్ష పరమాన్నాలతో అని అంత జ్ఞానాన్ని దీంట్లో ఇచ్చారు. సో క్విజ్ టైం ఉంటుంది. క్విజ్ టైంలో ఏంటి, ఇటు ప్రాపంచికంగా ఇటు ఆధ్యాత్మికంగా మనకు నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చే విధంగా దాన్ని తయారు చేస్తారు. ఒక 15-20 ప్రశ్నలు, ఆన్సర్లు ఇవ్వరు మీకు, ఆన్సర్లు నెక్స్ట్ మంత్ ఇస్తారు. ఎందుకు, ఆన్సర్ ఇచ్చేస్తే వెంటనే పేజ్ తీస్తాం, చదివేస్తాం. మరి మన బుర్ర ఎప్పుడు పని చేయాలి? బుద్ధి వికాసం ఉండాలి కాబట్టి క్వశ్చన్లు ఇస్తారు, దానికి 4 ఆప్షన్లు ఇస్తారు. తర్వాత మనం కనుక్కోవాలి. ఈ నెల రోజుల్లో నువ్వు గూగుల్ చూస్తావో, బుక్కులు చూస్తావో, కనుక్కుంటే నెక్స్ట్ మంత్ ఆ రిజల్ట్ వస్తుంది. సో మనకు కూడా హోంవర్క్ లాంటిది ఇది. తర్వాత శుద్ధ శాకాహారానికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తాం. లిఫాఫా అంటే ఏమనుకుంటాం, ఒక పేపర్ని పోస్ట్ చేస్తాం కదా. ఈసారి మరి పరిణిత మేడము క్యాబేజీ లిఫాఫా అని పెట్టింది. అంటే అది పఫ్, లోపలేమో క్యాబేజీతో తయారు చేసింది. బుద్ధా ఫుడ్స్లో ఏదైతే అంటే పత్రిసారు ఎంత అద్భుతంగా వెరైటీగా సింపుల్గా చేసి పెడతారో అలాంటిది క్యాబేజీ లిఫాఫా అనే వంటకము. శుద్ధ శాకాహారం. ఎస్. సో మనకు నోరు ఊరుతుంది, ఏం చేయలేము, ఇంటికి వెళ్ళి చెప్పాలి,
బుక్ చదివిన తర్వాత అది చేసుకొని తినాలి. ఓకే. సో ఇలాంటివి. ఇంకా ఇప్పుడు గురు పౌర్ణమి కాబట్టి పత్రిసారి మొదటి సందేశం అంటే పేజీ మనం తిప్పుతానే వచ్చేది గురువు గారిది. గురువులందరికీ వందనాలు అంటారు సార్ గురు పౌర్ణమి రోజున. అందరికీ వందనాలు అని. అసలు గురుతత్వం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఒక పేజీలో సింపుల్గా మొత్తం చెప్పేస్తారు. సో తర్వాత మనకి వాణి మేడం రాసింది అసలు ఎడిటోరియల్ అనేది హైట్ అనుకోండి. సో దాన్ని అనుగుణంగా అంటే ఆధ్యాత్మికత, ధ్యానము, శాకాహారము దీనికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్ది అందరికి అర్థమయ్యే విధంగా రాస్తారు వాణి మేడం. సో అలాగా ఒక్కొక్క టాపిక్. సో సమతామూర్తి అనుకున్నప్పుడు అద్వైతం నుంచి విశిష్ట అద్వైతానికి తీసుకెళ్లిన మహానుభావులే సమతామూర్తి గారు. సో ఇప్పుడు పెద్ద మనకు హైదరాబాద్లోనే ఎంతో పెద్ద విగ్రహం ఉంది. సో ఆ వచ్చిన తర్వాత ఇంకా బాగా విస్తారంగా అయింది. ఏంటి అదంటే 5-6 పేజీల్లో అద్భుతమైన అంటే ఎన్నో వర్క్ చేస్తే వాళ్ళు 5-6 పేజీల్లో ఆ మూర్తి యొక్క ఆ మహానుభావుని యొక్క చరిత్ర క్లుప్తంగా రాయబడింది. సో ఏంటంటే విష్ణు భక్తులు తండ్రి దగ్గర చాలా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత తండ్రి దేహం వదిలేస్తారు. ఏంటిది ఇప్పుడు నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని ఒక నిరాశకి నిస్పృహకి వెళ్ళినప్పుడు తల్లి అక్కడ గురుస్థానాన్ని తీసుకుని చూడండి. తల్లి ఎంత ఇంపార్టెంట్ రోల్. తల్లి గురుస్థానం చేసుకొని నాయనా శరీరాలన్నీ అశాశ్వతము, ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. సో తండ్రి వెళ్ళిపోయారని నువ్వు బాధపడకుండా ఇంకొక గురువుని వెతుక్కోవాలి అనేసి కంచికి పంపించి సో అలా 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 చివరికి ఒక అద్భుతమైన గురువు దగ్గర చేరడము. ఆ గురువు నెలకి ఒక దీక్ష అండి. అసలు ఎంత అద్భుతమంటే ఎన్ని కష్టాలు పడాలి ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గురువు దగ్గర ఉండాలి అంటే, ఊరికనే రాదు అది. సో ఒకటేంటో ఫస్ట్ ఉపవాసం ఉంటూ బ్రహ్మచర్యం పాటించమంటారు. 150 మైళ్ళు వాళ్ళ ఊరి నుంచి అక్కడికి వెళ్ళి నడిచి ఆ గురువు గారి దగ్గర ఈ సందేశం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నెల రోజులు అది పాటిస్తే మళ్ళీ 150 మైళ్ళు, కిలోమీటర్లు కాదని మైళ్ళు వెళ్ళి మళ్ళీ వెళ్తే ఇంకొక దీక్ష ఇస్తారు. ఈసారి ఇది చెయ్యని మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఆ నెల దాన్ని పాటించాలి, మళ్ళీ వెళ్ళాలి. అలాగా 18 సార్లు పరీక్ష పెడతాడు గురువు. 1 సారి 2 కాదు, 18 సార్లు ఇచ్చిన తర్వాత అప్పుడు పంచాక్షరి శివుడికి సంబంధించింది, అష్టాక్షరి విష్ణువుకి సంబంధించింది, 2 ఒకటే మన లెక్కలో. తో వాళ్ళు వైష్ణవ సంప్రదాయం ఉన్నారు కాబట్టి అష్టాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను, నీ జన్మ ధన్యమైపోతుంది అంటే నాకొక్కరికే ఎలా ఇస్తారు? నాతో కూడా 4-5 మంది శిష్యులు ప్రతి యాత్రలో అంటే ఈ 150 మైళ్ళు కానీ ఈ దీక్షలో మీరు ఏం చెప్పినా దీక్షలో నాకు తోడుగా ఉన్నారు. నేను అదొక్కటే తీసుకోవడం నాకు స్వార్థం అవుతుంది కదా, వాళ్ళకు కూడా ప్రసాదించండి అని విన్నవించుకుంటారు వినయంగా. అప్పుడు ఆ గురువు అనుకుంటారు అవును తన గురించే కాకుండా తన వాళ్ళ గురించి కూడా అడగడం ఎంత గొప్పదో కదా అని ఆ ఉద్దేశంతో గురువుగారు సరే అని నీకు చెప్తాను అనేసి ఒక గుడికి తీసుకెళ్ళి గుడిలో చెవులో ఎవరికీ వినిపించకుండా ఆ యొక్క అష్టాక్షర మంత్రాన్ని, అష్టం అంటే 8 అక్షరాలు అంటే నాశనము కానిటువంటి దాన్ని చెవిలో చెప్తారు. చెప్పిన వెంటనే ఇది ఎవరికి చెప్పొద్దు, తెలుసు కదా ఎంత కష్టపడితే నీకు ఇది వచ్చింది ఇన్ని పరీక్షలు అయినాకంటే. అప్పుడు ఆ గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మండపం ఉంటుంది, అక్కడ వెళ్తే చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈయన రావడము పోవడం ఊర్లో వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఇంత కష్టపడితే గురూపదేశం దొరుకుతుందనే ఒక భావనలో ప్రజలు ఉన్నారు. ఈయన వచ్చేసరికి దొరికిందంటే దొరికింది, మాకు రానిది నీకు దొరికింది, నువ్వు ఎంత పుణ్యాత్ముడు అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆయనకి అనిపిస్తుంది లోపలే, అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంత కఠినంగా చేస్తే నేను ఒక్కడే ముక్తి పొందుతాను, వీళ్ళంతా ఏంటి? భగవంతుని దృష్టిలో అందరూ ఒకటైనప్పుడు అది అందరికీ అందాలి కదా అనేసి గోపురం పైకెక్కి ఓం నమో నారాయణాయ అంటే 8 ఉంటాయి మొత్తం, అది గట్టిగా చెప్పేస్తారు అందరికీ. లోపల ఉన్న గురువు పరిగెత్తుకుంటూ వస్తారు, అదేంటి నీకేం చెప్పాను, ఇది రహస్యమైనది పవిత్రమైనది అందరికీ చెప్పకూడదంటే నువ్వేం చేసావంటే మరి పవిత్రమైనది రహస్యమైనది ఇది అందరికీ అవసరము కదా, భగవంతుడు అందరి వాడు కదా, అందరినీ సమానంగా చూసేవాడినే భగవంతుడు అంటాం కదా, కాబట్టి ఇది అందరికీ చెందింది. మరి ఒకవేళ కానీ నాకు ఏదన్నా శిక్ష పడితే, ఎందుకంటే నేను గురువు యొక్క ఆజ్ఞని
పాటించలేదు కాబట్టి నాకు శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష వల్ల నాకేమీ ఎక్కువ పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ప్రపంచానికి ఎరుకయ్యింది. అందరూ ఈ యొక్క అష్టాక్షర ఈ మంత్రాన్ని జపించవచ్చు ఈ రోజు నుంచి. సో అందరూ సన్మార్గంలోకి రావడానికి భక్తి మార్గంలో ఇది ఒక సాధన అవుతుంది అంటే అప్పుడు ఆ గురువు గారు ఆశ్చర్యపోతారు, అవును కదా నేను ఎందుకు ఇది ఆలోచించలేకపోయాను. యంగ్గా ఉన్న ఆ శిష్యుడు ఇంత ఎదిగిపోయాడనేసి సరే అని నువ్వు కొత్త ప్లేస్కి వెళ్ళి నీ మఠాన్ని నీ యొక్క సాంప్రదాయం నువ్వు ఏదైతే బిలీవ్ చేస్తున్నావు దాంతో చెయ్యి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడక నడుస్తూ ఆ విశిష్ట అద్వైతాన్ని అంటే అంతా ఒక్కటే, అందరూ సమానమే. ఒకచోట ఏమంటే అప్పుడు చాలా మూఢనమ్మకాలు ఉండేది, శూద్రుల్ని ఇంకా తక్కువగా అన్టచబుల్ అనే వాళ్ళని గుళ్ళోకి ప్రవేశం లేదు, ఊళ్ళో కూడా ప్రవేశం లేదు. అటువంటి అప్పుడు స్నానం చేసి భుజాన చేసుకొని గుడిలోకి తీసుకెళ్ళిన ఆయన అంటే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిలో ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అనే ఆ యొక్క భక్తిని ఆ యొక్క విశిష్ట అద్వైతంలో తీసుకెళ్ళిన మహానుభావుడు. సో అంతటి దాన్ని ఎంతో అద్భుతంగా సంగ్రహించి మరి మనకు తెలుసు అది ఎంత ఒక బుక్లో ఉండేది తక్కువ అంటే సో వాణి మేడంకి మరి ఆ ఎంటైర్ ఎడిటింగ్ టీం అంతకుముందు ట్రైనింగ్ ఇచ్చిందేమో స్వర్ణలత మేడం, వీళ్ళిద్దరికీ ట్రైనింగ్ ఇచ్చింది పత్రి సారు. ఇంకెట్టుంటుంది. సో ఇక్కడ ఎవరన్నా ఈరోజు ఎదుగుతున్నారు అంటే మనకి ప్రోడక్ట్ వస్తుందంటే మూల కారణమైన ఆ మూల బిందువుని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పత్రి సార్ అక్కడ ఇన్ని సంవత్సరాలు తయారు చేస్తే ఆ యొక్క వచ్చిన జ్ఞానము మనకు ఏది బయటకు వచ్చినా సరే ఆ పత్రి సార్ నుంచే మనకు వస్తుందనే ఆ స్పృహతో మనము ఈరోజు పిఎంసి తరపున పిఎస్ఎస్ తరపున వాణి మేడంకి మరి ఆ 18 టీంకి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకొక టాపిక్కి వెళ్దాం. ఇంకొకటి అంటే మన పరమ గురువు గారు సదానంద గురువు గారు. ఎందుకంటే ఎప్పుడు జూలై మాసం బుక్ వచ్చినా ఆ గురువు గారు లేకుండా ఉండదు. అది ఎన్నిసార్లు చదివినా కొత్త కోణం వెలికి చూస్తూనే ఉంటుంది. సో ఈసారి మరి ఎంతో అద్భుతంగా చేర్చింది ఏంటంటే స్వర్ణమాల అమ్మ ఏదైతే అనుభవం ఉందో దాన్ని చేర్చడం జరిగింది. ఇంకొకటి గ్రేట్ మాస్టర్, ఎంత గ్రేటు చెప్పనలవి కాదు, ద్వారకానాథ్ గారి యొక్క అంటే ఇలాగా అంటే ఆ గురువు గారిని ఎలా కలవడము ఎలాగంటే పత్రి సార్తో ఉన్నప్పుడు ఆ సారు ఎప్పుడు కూడా పత్రి సార్ ఒక ఫోటో చూపించేవాళ్ళంట, ఎప్పుడు కలిసినా సరే మా గురువు గారు అని. కానీ అంతవరకు ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈయన ధ్యానంలోనో కళ్ళలోనో ఆయన ప్రవేశించి ఏమో చెప్తే అప్పుడు స్ట్రైక్ అయింది. కల్లోకి వచ్చిన ఆ గురువు పత్రి సార్ చూపించిన ఈ ఫోటోలో ఉన్న గురువు ఒకరే. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగి చాలా ప్రయాణాలు. ఎందుకంటే ఆ పరమ గురువు గారికి చెప్పిందంటే మీరిద్దరూ అనేక జన్మల్లో మనం కలిసిమెలిసి ఉన్నాము, నీకు తెలియదు, అది నాకు తెలుసు, కాబట్టి మీ ద్వారా ఈ సత్యాన్ని నేను ప్రపంచవ్యాప్తం తెలియజేస్తానని ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక అనుభవాలు. జింకలో దూరిన పరకాయ ప్రవేశం చూడండి, అది హైలైట్. సో దాన్ని కూడా ప్రస్తావించి సో ఆధ్యాత్మికత అనేది సింపుల్గానే ఉంటుంది, కానీ లోతుల్లోకి వెళ్తే ప్రతి గురువు ఎంతో అద్భుతంగా మన జీవితంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తాడని ఎంతో అద్భుతంగా చూసి చెప్పారు. సో ఇంకొక టాపిక్ తీసుకుంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉండే గురువులను చూసుకున్నాం. వేరే అంటే ప్లీడియన్స్ దగ్గర నుంచి అంటే నక్షత్రలోక వాసులు ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే వాళ్ళు మీరు దేవుడి అంశలు కాదు, దేవుడి బిడ్డలు కాదు, మీరే దేవుళ్ళు, ఇది తెలుసుకొని ఫస్ట్. మేము ప్లీడియన్ నక్షత్రం నుంచి వచ్చాము, మీరందరూ నక్షత్రవాసులని మీకు తెలియాలి. ఇంకొకటి భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వెళ్తున్న ఈ తరుణంలో మీరందరూ భూమికి ఎంతో సహకారం చేస్తున్నారు. కాబట్టి భయపడకుండా అంటే ఎటువంటి భయము లేకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. భయం అనేది అవసరమే లేదు, ఎందుకంటే మీరు చేస్తున్నది చాలా గొప్ప పని. ధర్మము స్థాపించడం అనేది భూమి మీద ఎంతో గొప్ప విషయం, అది మీరు చేస్తున్నారు. మేమందరం మీ తోడున్నాము, ప్రతి అడుగులో మేము మీకు సహాయం చేస్తాము అని ప్లీడియన్స్ మెసేజ్ రావడం జరిగింది. ఇంకొక గొప్ప మాస్టర్ ఎవరంటే చక్కగా వేణుగోపాల్ రెడ్డి గారు ఆ యొక్క ఇంటర్వ్యూ ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా లేదు. ఎందుకంటే పత్రి సార్ని ఫస్ట్ కలవడము న్యూటన్ గారు లక్ష్మి గారు ద్వారా కలిశారంట. సారు కలిసి
అప్పుడు స్పిరిచువల్ లైట్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తే అది కరెక్షన్ చేయడానికి ఆ బుక్ని తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళేవారు. సో ఇక్కడ ఎలాగైతే వాణి మేడంని, స్వర్ణలత మేడంని తయారు చేశారో తెలుగు కోసం అలాగే ఇంటర్నేషనల్గా రేపు ఫ్యూచర్ ఉంది, అప్పుడు వెళ్ళాలి కాబట్టి అటు లక్ష్మి గారు, న్యూటన్ గారి దగ్గర నుంచి ఇంకొక టీంని రెడీ చేశారు. చూడండి ఎంత దూరదృష్టో ప్రతిసారికి. ఒక సేవాదళ్ వచ్చింది అంటే అంటే సారు టచ్ చేయని రంగం లేదు భూమి మీద, అన్నిట్లో టచ్ చేసి విత్తనాలు నాటారు. సో మనమందరం ఈరోజు ఫ్రూట్స్ తింటున్నాము అంటే ఆ రోజు 40 సంవత్సరాలు సారు చేసిన కృషి వల్ల ఈరోజు ప్రతి ఒక్క పండు మన చేతికి వస్తుంది. సో ఆ వేణుగోపాల్ రెడ్డి గారు అసలు ఎంత బాగా అంటే ఆ ఇంటర్వ్యూ చక్కగా ఉండి అంటే నేర్పించారంట. అంటే బుక్ ఎలా చదవాలి, చదివిన తర్వాత దాన్ని ఇలాగ సంగ్రహించాలి, తర్వాత దాన్ని ఎలాగ మళ్ళీ పబ్లిష్ చేయాలి, పర్మిషన్లు తీసుకోవాలి, అన్నీ లీగల్గానే ఉండాలి, ఒక బుక్ ఎలా, ఇవన్నీ నేర్చుకొని మనకు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ వచ్చింది. మనకు తెలుసు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా పురోగతి చెందిందో. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక వేవ్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఫారిన్ ఆథర్స్ ఎంతోమంది ఉన్నారు స్పిరిచువల్లో, వాళ్ళ జ్ఞానాన్ని అంతా మనకు తీసుకొచ్చి IFSS కానీ, GCSS కానీ ఇటువంటి ఇంటర్నేషనల్ మాస్టర్స్ రావడానికి దోహదం చేసింది. సో ఈ సందర్భంగా మనము అంటే ఆధ్యాత్మిక యోధుడు అనుకోవచ్చు, సహనశీలి వేణుగోపాల్ రెడ్డి గారికి ఒకసారి PMC తరపున ధన్యవాదాలు తెలుపుకుందాం. సో ఆ ఇంటర్వ్యూ అందరూ చదవాలి, ఎందుకంటే ఆయన యొక్క ప్రయాణము, ఆయన అంటే సత్యం పట్ల ఆయనకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత బాగా నమ్ముతాడు అనేదాన్ని ఆ ఇంటర్వ్యూలో చక్కగా మనకు ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. ధ్యాన సాధన చేస్తే, ఒక గురు సాంగత్యంలో ఉంటే ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా జీవిస్తారో, వెళ్ళిపోయినా ఎంత అద్భుతంగా ఎరుకతో వెళ్ళిపోతారో అనేది వారి ద్వారా మనం తెలుసుకుంటాం. అవును. అండ్ మన గురించి మనకు తెలియదు, కానీ మన పత్రిజీకి మనం ఎవరో, మనం ఏంటో అన్నీ తెలుస్తాయి అనడానికి ఈ గురు సాంగత్యంలో భాగంగా సదానంద యోగి వారి అనుభవాలతో ఉన్నటువంటి మేడం అండ్ ద్వారకనాథ్ గారికి అవి అందించడం సారే కదా ప్రోవోక్ చేసింది. ఆ ఫోటో చూపించి అంటే వారికి తెలుసు ముందే మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనం ఉండాల్సిన తీరుగా ఎందుకు లేమో వారికి తెలుసు. కానీ మనల్ని ఎప్పుడు కూడా కరెక్షన్ చేయడం కాకుండా ఏదో ఒకటి చేయమని చెప్పేవారు. కొద్దిగా అటు పక్కకి వెళ్తున్నాం అనేటప్పుడు మళ్ళీ కరెక్షన్ తీసుకొచ్చి ఈ బుక్ చదువు, ఈ ఆర్టికల్ చదువు. ఎప్పుడు ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళినా ఫస్ట్ సార్ దగ్గర ఒక ఆర్టికల్ ఉండే, ఫస్ట్ ఇది చదివాయి తర్వాత సంగతి. మనం పేజీలు చూస్తాం కదా, పేజీలు చూడొద్దు ఫస్ట్ చదువు, ఇట్లా మనం ఎన్ని ఉన్నాయని చూస్తాం కదా ముందు, ఫస్ట్ చదివే వరకు సార్ సైలెంట్గా ఉంటారు. మనం చదివేంతసేపు సార్ సైలెంట్గా గమనిస్తూ ఉంటారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? 3-4 పాయింట్లు చెప్పాలి, మనకు అర్థమైంది అన్న సంగతి సార్కి అర్థం కావాలి. సో ఇలా ఎన్నో మ్యాగజైన్స్ కరెక్షన్ టైంలో ఎన్నోసార్లు వారి ముందు కూర్చొని సార్ కరెక్షన్ చేస్తూ ఉంటే మనం అక్కడ కూర్చున్నప్పుడు ఎంత అద్భుతమైన ఎనర్జీ. అండ్ దీని మీద ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసాం సార్ మేము. 10 మ్యాగజైన్స్, అప్పట్లో 50 మ్యాగజైన్స్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు 2012లో 1,00,000 మ్యాగజైన్స్ ఒక ప్రచారంలో భాగంగా 50 మ్యాగజైన్స్ ఒక్కొక్కరు పంచేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ప్రాంప్లెంట్ పంచిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఇది. సో ఏం చేసేవాళ్ళం, ఈ మ్యాగజైన్స్ అన్నీ ఒక చేతిలో, పిరమిడ్ ఒక చేతిలో 1/1 2/2 ఇలా పెట్టుకొని సాధన చేసేవాళ్ళం. లేదా మ్యాగజైన్స్ మాత్రమే పట్టుకొని ధ్యానం చేసేవాళ్ళం. అది ఎనలేని ఒక ఎనర్జీని, పత్రిసారి యొక్క ఎనర్జీ అందులో ఫ్లో అవ్వడం మనం గమనించాం అప్పట్లో. సో ఇప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ వర్క్ చేసే వాళ్ళ ప్యూరిటీని బట్టి మ్యాగజైన్ అంత క్లారిటీ వస్తుంది. అది మేము మొత్తం మీద అల్టిమేట్ ప్రతి నెల ఎప్పుడెప్పుడు అంటే ఆ నెల ఆఖరి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక 40-50 మంది టీం ఉన్నాం ప్యాకింగ్ కోసం, మహాశక్తి పిరమిడ్ చుట్టుపక్కల. సో ఏ రోజు ఫోన్ వస్తుందా, ఎప్పుడు మెసేజ్ వస్తుంది కాసుకొని ఉంటాం. సో నిన్న అయ్యింది మ్యాగజైన్, నిన్న ప్యాకింగ్ అయ్యింది. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ 1st 2nd అది లైసెన్స్ కాబట్టి 1st 2ndలోనే మనం డిస్పాచ్ చేసేయాలి. సో ఈరోజు వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు.
సో మనకు అంటే పిఎంసిలో ఒక అద్భుతమైన అవకాశం ప్రతిసారి ఇచ్చారంటే ఫస్ట్ 2 బుక్లు మనకే వచ్చినాయి. అంటే చూడండి ప్రతిసారు అంటే అందరికీ వెళ్ళాలి కదా అనేసి. సో దీంట్లో మరి ఎంతోమంది కష్టపడ్డారు. ఎందుకంటే రమాదేవి మేడం నిలబెట్టారు. ఆ రోజు నుంచి మనం జీరోనే బడ్జెట్ పిఎస్ఎస్ఎంలో ఎప్పుడు కానీ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. మంత్ ఎండ్ అయినాక లేకపోతే ధ్యానమాచకరం అయినాక ఎండ్ అయిపోతుంది. జీరో స్టార్ట్ అయ్యి జీరో ఇచ్చేస్తుంది. ఎవరు నడుపుతున్నారు? ఇది ఎప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఎవ్వరూ నడపట్లేదు. పత్రిసారి యొక్క శక్తి చైతన్యమే నడిపిస్తుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి దాంట్లో వారి శక్తి చైతన్యమే నడిపిస్తుంది కూడా అంతే కదా. అంతే. మనమంతా జస్ట్ ఆయన ఏం చెప్పారో దాన్ని కానీ తూచా తప్పకుండా చేస్తూ ఉంటే సార్ అన్ని నడిపించుకుంటారు. మనము అటు ఇటు వెళ్తేనే ఇబ్బంది, కానీ సార్ చెప్పింది కానీ పాటిస్తూ ఉంటే హ్యాపీగా అన్నీ జరుగుతాయి. సో దీంట్లో అంటే లోప్సాంగ్ రాంప గారు మీకు తెలుసు. సారు ఇంకొక సందర్భంలో చెప్పారు, అంటే సదానంద యోగి గారు ఎలాగైతే ఇలాగ గురువు అయ్యారో నన్ను తన యొక్క బుక్ థర్డ్ ఐ కానీ ఇవి చదివి లోప్సాంగ్ రాంప గారి బుక్ చదివి ఆధ్యాత్మికతలో ఇంత శాస్త్రీయత దృక్పథాన్ని తీసుకున్నది లోప్సాంగ్ రాంప గారి గురించి. సో ఆ ఆర్టికల్ కూడా వచ్చింది. సో అంటే అంతమందిని కవర్ చేసి 84 పేజీల్లో అంటే ఎంత జ్ఞానం ఇవ్వగలిగితే అంత పురోగతి ఉంటుంది చదివే వాళ్ళలో. వచ్చే ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ వారి ఇంట్లో ఉండాలి. ఇంకా ప్రచారం చేయాలనుకున్న వారు దీన్ని ప్రచారం చేయడం అనేది ఒక అల్టిమేట్ థింగ్. 10 బుక్కులు తీసుకున్నాం అనుకోండి, మనము చక్కగా అంటే 10 కుటుంబాలకు వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ 10 బుక్కులు అంటే 10 కుటుంబాలకు వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఈ సమయంలో అంటే ఎన్లైటన్మెంట్ అవుతుంది. ఇప్పుడు భూమి ఆ పరిణామం మారుతుంది. అంటే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏమిటంటే మనము అంటే సార్ ఉండేటప్పుడు మనకు తెలుసు ఆధ్యాత్మిక సినిమాలే కాకుండా ఏ సినిమా వచ్చినా ఒక దాంట్లో ఒక సందేశం ఉంటే అది ప్రోత్సహించేవాళ్ళు. సినిమా సందేశాలని దానికంటే ఏ రకంగా మనం క్రికెట్ మ్యాచ్ మీకు తెలుసు, అంటే ప్రస్తుతంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి దాంతో ఫోకస్ చేసి ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో దాంతో లీనమైపోయేవాళ్ళు సారు. సో ఈసారి ఈ ఆర్టికల్లో మనకు డాక్టర్ స్ట్రేంజ్ అనే ఒక సినిమా, అది మార్వెల్ సినిమా నుంచి వచ్చింది, ఆ సంస్థ నుంచి. సో దాని గురించి ఆధ్యాత్మిక కోణంలో వివరించడం జరిగింది. సో స్పిరిచువల్ మూవీస్ చాలా ఉన్నాయి. సో వాటిల్లో మనం ఎలా చూడాలి ఆత్మతత్వాన్ని అనే విధంగా, అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకంకి వెళ్ళిపోవడము. సో వాళ్ళు టెక్నాలజీ యూస్ చేసి ఈ ఆధ్యాత్మికతని అలాగా చూపించడం జరిగింది. సో దాని గురించి కూడా ఒక 2 పేజీలు వివరణ ఇవ్వడం జరిగింది. సో అన్నీ అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా చూస్తారు, మనము ఆధ్యాత్మిక కోణంలో చూడాలి. అప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉంటాం కాబట్టి చక్కగా ఉంటుంది. ఇంకా పిల్లల పెంపకం గురించి ప్రతి ఇష్యూలో మనకి ఒకటి శాకాహారం గురించి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆహారం కరెక్ట్గా ఉండాలి కాబట్టి. సో దాని యొక్క విశిష్టత ఎంతోమంది మాస్టర్లు రాశారు కాబట్టి ఏదో ఒక రైటర్ గురించి తీసుకున్న ఆ బుక్లో నుంచి ఉన్న సమగ్ర అంటే కొద్దిగా తీసుకొని 2 పేజీలు రాయడం జరుగుతుంది. అలాగే పిల్లలు భవిష్యత్తు కాబట్టి పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళు వదిలేయాలి. ఆధ్యాత్మిక పెంపకం అది వదలాలి. ఎవరిని కూడా మనం నియంత్రించేదానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే 5th డైమెన్షన్ వాళ్ళు వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ పందాతో ఉంటారు, కానీ మనం చెప్పినట్టు ఉండరు. సో అటువంటిప్పుడు ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనల ద్వారా కొత్త సృష్టిని వాళ్ళు సృష్టించే అవకాశం ఉంటుంది. లేకపోతే మన గురించే మనం ఆలోచిస్తాము, మనలాగే ఆలోచించమంటాం. మనది 3rd D, వాళ్ళది 5th D అలాగా. సో దీంట్లో లోప్సాంగ్ రాంప గారు ఇచ్చిన దాంట్లో ఒక వ్యక్తి యొక్క కథని చెప్పడం జరుగుతుంది. సార్ అది తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడారు. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అండి? వరంగల్ వెంకటేష్ మాట్లాడుతాను. వెంకటేష్ వరంగల్ నుండి. ఎస్ చెప్పండి. మెడిటేషన్ ధ్యానం సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 రోజులు అవుతుంది. ఓకే. మెడిటేషన్ ఊరలేదు, ఇంట్లో చేసుకుంటే. ఓకే. కారణించాలని కాల్ చేసిన. మీ వయసు ఎంత? 32. ఓకే, విందాం. ఇంట్లో మెడిటేషన్ కుదరట్లేదు, ఏం చేయాలి? రైట్ సార్కి నమస్కారం. ఎప్పటికైనా ఎవరికైనా సరే కుదరట్లేదు
అనే ఆ యొక్క దాన్ని తీసేయాలి. కుదరట్లేదంటే లేదు అనేది ఆడ ఉంది కాబట్టి ఆ లేదుని తీసేయాలి. సో ధ్యానం మనం నేర్పించేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఇది నాకు పాజిటివ్గా ఉంటుంది వస్తుంది అనేది. కాబట్టి మనము ధ్యానంలో ఏదైతే మనకు పిఎంసిలో కానీ వేరే విధంగా మాస్టర్లు కానీ లోకల్ వాళ్ళు చెప్పారు దాన్ని అనుసరించి 41 రోజులు మనము కూర్చోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ 1 అవర్ అనుకుంటే 1 అవర్ కూర్చోవాలి. సుఖ స్థిర ఆసనం, పాదాలు 2 క్రాస్ చేసుకున్నాం, చేతులు వేళ్ళవి పెట్టుకున్నాం, కళ్ళు 2 మూసుకున్నాం. ఇది మనము కానీ దగ్గరలో ఎక్కడైతే సెంటర్ ఉందో ఇంకొక పిరమిడ్ మాస్టర్ని పట్టుకొని అతనితో దోస్తు చేసి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని ఆ సెంటర్కి కానీ వెళ్ళగలిగితే, దగ్గరలో ఇప్పుడు చాలా పిరమిడ్లు అయినాయి కాబట్టి వరంగల్ అంటే ఇంకా చాలా ఉంటాయి. సో అక్కడ ఏదైతే దగ్గరలో ఉందో పిరమిడ్ అక్కడికి వెళ్ళి కానీ వాళ్ళతో చేస్తే ఆ అనుభవం మనకు వస్తుంది. వాళ్ళు మనకు మార్గదర్శకులు అవుతారు కాబట్టి ఆ తర్వాత మన ఇంట్లో చేస్తే మనకు అర్థమవుతుంది. వండర్ఫుల్. ఫస్ట్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి సామూహిక ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో సెట్ అవుతుంది. వండర్ఫుల్ సార్. విన్నారు కదా, వాటితో పాటు ముఖ్యంగా ఇంట్లో ఒక పిరమిడ్ ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా వెజిటేరియన్గా మారడం. ఇంట్లో ఎందుకు కుదరదు, నేను అని తినకూడని తిని ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైతే సార్ చెప్పినట్టు పిరమిడ్కి వెళ్ళి సామూహిక ధ్యానం చేస్తామో ఆ వైబ్రేషన్కి ట్యూన్ అయ్యి మనం ఇంట్లో కూడా ఆ వైబ్రేషన్ని కొనసాగిస్తాం. దాంతోపాటుగా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేస్తూ ఉండడం. కడతాల్ కైలాసపురిలో గురు పౌర్ణమి, ఎవ్రీ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడం. తర్వాత ఈ మ్యాగజైన్ చదవడం, మ్యాగజైన్ ధ్యాన జగత్తు మ్యాగజైన్ ఇది తీసుకొని ప్రతి నెల మీరు చదువుతూ ఉండండి. ఓకే, మ్యాగజైన్ చదువుతూ ధ్యానం చేస్తూ ఉండండి. ఇంట్లో ఈ మ్యాగజైన్ పెట్టండి, మీ వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్కి అద్భుతంగా ట్యూన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం మేడం. గుంటూరు నుంచి సునీత మాట్లాడుతున్నానండి. ఈ సత్య దర్శనం అన్న పిఎంసి ఛానల్ అన్న నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ధ్యాన జగత్ మాసపత్రిక గురించి మేము నెల మొత్తం ఎదురు చూస్తుంటాం, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు దాన్ని చదవాలా అని. ఎందుకంటే ఇందులో ఉండే ఆత్మజ్ఞానం ఇంకెక్కడ దొరకదేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంతకు ముందు ఉండే డౌట్లన్నీ కూడా ఈ ధ్యాన జగత్ ద్వారా చాలా వరకు క్లియర్ అయిపోయినాయి నాకు. అందుకని నా అనుభవాలు కానీ ఆ పుస్తకంతో నా కనెక్షన్ ఎలా ఉందంటే అసలు రాత్రి కూడా నిద్ర పట్టదు పుస్తకం చదివే వరకు కూడా, అది పూర్తి అయ్యే వరకు కూడా అసలు అంత బాగుంటది. మన ఆధ్యాత్మికం అంటే ఇలా ఉంటదా అని ఈ పుస్తకం చదివాకనే నాకు తెలిసింది. అంతకు ముందు తటవర్తి వీరరావు గారి బుక్స్ చదివేదాన్ని, అవన్నీ చదివేదాన్ని. మొత్తం పుస్తకాలు మొత్తం సారాంశం అంతా ధ్యాన జగత్తులో వచ్చేస్తుంది కదా చక్కగా. మనం ఎన్నో పుస్తకాలు వెతుక్కోక్కర్లేదన్నంత ఇదిగా వేరే వేరే భాషల్లో కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఎంతో ఈజీగా ఉంటది. లాంగ్వేజ్ కూడా అర్థమయ్యేలాగా, మనసు హత్తుకునేలా ఉంటది. చాలా వండర్ఫుల్ మేడం. మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు మేడం? మేడం గారు ఎప్పటి నుంచి చదువుతున్నారు? నేను వచ్చి ఇందులోకి 8 years అవుతుందండి. మన PHSM లోకి వచ్చి అప్పటి నుంచి చదువుతున్నాను సార్. 8 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్ చదువుతున్నారు మేడం. ఇంకో ఒక పాయింట్ వండర్ఫుల్ గా చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. అంటే మిగతా ఏవి చదవద్దని కాదు అక్కడ మీనింగ్. తట్టవర్తి సార్ బుక్స్ చదవాలి, సేట్ బుక్స్ చదవాలి, ఇందులో చెప్పిన ఆ డైరెక్ట్ ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు చదవాలి. మనకు ఇంత ప్రపంచం ఉంది అని పరిచయం చేస్తుంది. మీరేమంటారు, ఏది చదవాల్సిన అవసరం లేదు అనేది కాదు మేడం, వేరే దాంట్లో ఇంత నిగూఢమైన సత్యం ఉంది అని మనకు తెలియజేస్తుంది. ఓకే మేడం, అదొక్కటే కరెక్షన్. ఇంకా చెప్పండి మీ అనుభవం, ఇది చదువుతున్నప్పటి నుంచి ఎలా ఉంది మీలో మార్పులు? చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అసలు ధ్యాన జగత్ చదువుతుంటే చాలా హై ఎనర్జీ వచ్చినట్టుగా, పిఎంసి ఛానల్ చూస్తున్నా కూడా మంచి వైబ్రేషన్ ఉంటుంది. అది త్రోట్ నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. మళ్ళీ ప్రాపంచకంలోకి వెళ్తే కొద్దిగా డౌన్ అవుతాను. మళ్ళీ పిఎంసి పెట్టుకోవడము, మళ్ళీ ధ్యాన జగత్ బుక్స్ తో మన బుక్స్ తో మన PHSM బుక్స్ చదువుతుంటే మళ్ళీ ఎనర్జీ పొందినట్టు ఉంటది. మళ్ళీ ప్రాపంచకంలోకి వెళ్తే మళ్ళీ మామూలు అది. అందుకని నేను త్రోట్ బుక్స్ చదువుతూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. పిఎంసి కూడా ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను సార్. వెరీ నైస్ మేడం. మీ వయసు ఎంత మేడం? 54 సార్. 54.
ఈ వయసులో ఈ బుక్కులతో చక్కని సాంగత్యం చేస్తున్నారు. బుక్కులే ఆశ్రమ ధర్మాన్ని ఇస్తుంది మీకు. ఎంటర్టైన్మెంట్, ఎన్లైట్మెంట్, ఎంజాయ్మెంట్ అన్ని ఉంటాయి. ఈ ధ్యాన జగత్ గాని పిఎంసీ గాని ఫాలో అయితే వావ్. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటారు ఈ పిఎంసీ చూడమని, ధ్యాన జగత్ చదవమని. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ముగ్గురికి చెప్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తే ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఫామ్ అయితే మన పత్రిజీ గారి ఆశయం గాని ఆయన గోలే కాదు, ఇప్పుడు మన గోల్ కూడా అదే. కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనం కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలని నేను మా షాప్ లో వాళ్ళకి కానీ వచ్చిన కస్టమర్స్ తో సహా అందరికీ చెప్తూ ఉంటా. సూపర్ మేడం. చెప్పడంతో పాటు మ్యాగజైన్స్ ప్రతి నెల మీరు ఒక్కటి చదువుతున్నారు, ఎట్లాగో ఇంకొక 9 అంటే 10 మ్యాగజైన్స్ తీసుకొని మిగతా ఫ్యామిలీస్ కి మనం చెప్పడం వేరు. ఒక్కసారి ఇస్తే మన అందరి అనుభవం అదే మేడం, ఒక్కసారి ఆ మ్యాగజైన్ ఇస్తే అది చదవడం అలవాటు పడిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అలా పంచడం అనేది ఇంపార్టెంట్. పిఎంసి ఏమో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ సెల్ తీసుకొని యూట్యూబ్ పిఎంసి తెలుగు అని సబ్స్క్రైబ్ చేపిస్తాం. ఇది కూడా మనం తెలుగు మ్యాగజైన్, ఓల్డ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పంచడం వల్ల అద్భుతంగా ఉంటుంది మేడం. మీ షాప్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరు చదువుతారో చూసి వాటికి పంపించండి. స్వామి కార్యం స్వకార్యం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చక్కని అద్భుతమైన అనుభవం చెప్పారు. గుంటూరులో కూడా మా సబ్జెక్ట్ గానీ అంతా బాగా ఫాలో అప్ అవుతున్నారు కూడా. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, అది సార్ సంగతి. ఇంకా చెప్పడం మొదలెడితే ఆపేది ఉండదు, ఇంకా అన్ని అనుభవాలు ఉంటాయి. అంటే వాళ్ళు మనకి ఎంతో ఎంకరేజ్ ఇచ్చినట్టు. అంతే కదా. చూడండి, ఒకసారి 10 బుక్కులు తీసుకున్నాము, ఒక బుక్ చదివినాము, 9 బుక్కులు కొత్త వాళ్ళకి ఇచ్చినాం, షాప్ లో వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇవ్వకూడదు, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు ఒక బుక్కే ఇవ్వాలి, ఎవరికి ఒకటేసారి బుక్ కంటిన్యూగా ఇస్తే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వనరు. సో ప్రతి నెల కొత్త 9 ఫ్యామిలీస్ కి ఇవ్వాలి. వండర్ఫుల్ ఇది. సార్ మరో ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి సార్? వెంకటేశ్వర్లు, ఒంగోలు. ఒంగోలు వెంకటేశ్వర్లు గారు, అడగండి. అడుగుతారా చెప్తారా? రెండు ప్రశ్నలా? రైట్. ప్రశ్నలకు ముందు ధ్యాన జగత్ మ్యాగజైన్ మీరు చూశారా, చదువుతున్నారా? చదువుతున్నాం సార్. ఓకే, డన్. ఇప్పుడు అడగండి. నమస్తే సార్. వింటున్నారు సురేష్ గారు? సార్, ఇప్పుడు అది కాపర్ హ్యాట్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నా. కాపర్ హ్యాట్ అంటే రాజీ. రైట్, కాపర్ క్యాప్. ఓకే, నెక్స్ట్. పెట్టుకొని ధ్యానం చేస్తున్నా. చేస్తే ఎంత శక్తి వస్తుంది, మామూలుగా అయితే ఎంత శక్తి వస్తుంది. ఓకే, అదొకటి. ఇంకోటి, మనము మాట్లాడుతుంటాం కదా, నలుగురిలో నారాయణ అంటే అర్థం ఏంటి? నలుగురు నారాయణ. నలుగురిలో నారాయణ అంటే ఏంటి అర్థం? ఓకే, రైట్. ఆ రెండు క్వశ్చన్ చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు పిరమిడ్ అనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో నిర్మించిన ఆ యాంగిల్తో నిర్మించిన ఒక కట్టడం. ఆ ఏ మెటీరియల్తో ఉండేది అనేది వాళ్ళు పిరమిడ్ సెంటర్కి వెళ్తారు, వాళ్ళకు ఉడన ఏది అని వాళ్ళు కూర్చోవాలి. కూర్చొని ఏదైతే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుందో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని కొనుక్కోవాలి. వాళ్ళు కాపర్ కొనుక్కున్నారు, వీళ్ళు వుడ్ కాదు. మనము ఎవరైతే ధ్యానం చేయాలనో చేస్తున్నారో దాని కింద కూర్చొని చేయండి, బయట కూర్చొని చేయండి. మీకు ఏదైతే బాగా ఆకర్షించి, బుక్కులు కూడా అట్నే అవుతాయి. ఎన్నో బుక్కులు ఉంటాయి, కానీ ఒక బుక్ మనల్ని ఆకర్షిస్తుంది. మనకి అంటే దాని మీద మన ఫోకస్ వెళ్తే ఆ బుక్ కొనుక్కొని వస్తాం. ఇది కూడా అంతే. అన్ని పిరమిడ్లు మెటీరియల్ వేరైనా సరే యాంగిల్ కరెక్ట్ ఉన్నప్పుడు ఒకే శక్తి వస్తుంది. కానీ ఏ మనిషికి ఏది అనేది మనం చెప్పలేము. మెటీరియల్ బట్టి శక్తి కాదు, యాంగిల్ ని బట్టి శక్తి. కాపర్ కొంచెం తొందరగా ఎక్కువ రిసీవ్ చేసుకుంటది అనేది అందరు గమనించిన గమనం. అది కూడా బిలీఫ్ సిస్టమ్. అది ఎవరికి వారు గమనించి చేసుకోవాలి. వాళ్ళు ప్రయోగం చేసి దాన్ని తీసుకోవాలి. కాపర్లో కూడా అనేక రకాలు ఉన్నాయి మళ్ళీ. సో వాళ్ళు చేస్తే దాన్ని బట్టి చేసుకోవాలి. శక్తి వేస్తే వస్తుందా అని అడిగారు. ఎక్కువ వస్తుంది. మామూలుగా చేసిన దానికి కాపర్ క్యాప్ పెట్టుకున్న దానికి తేడా ఎక్కువ వస్తుంది. శక్తి ఎక్కువ వస్తుంది. రైట్. ఎందుకంటే అది మనకు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, డన్. నెక్స్ట్, నలుగురిలో నారాయణ అంటే ఇప్పుడు దీంట్లో నలుగురిలో నారాయణ అనుకున్నారు కాబట్టి ఆ అష్టాక్షర మంత్రాన్ని అందరికి చెప్పారు. అంతకుముందు వాళ్ళు ఏమన్నారు? నారాయణుడు ఒక్కడే, నలుగురిలో కాదు కాబట్టి అందరిలో ఒక్కడే నారాయణుడు మిగతా అంతా మామూలు అనేసి వాళ్ళు రహస్యంగా పెట్టారు.
ఈయన వచ్చి ఏం చేశారు మహానుభావుడు? బయలు చేసేశాడు. దేర్ ఆర్ నో సీక్రెట్స్. అందరూ ఆ భగవంతునితో సమానమైన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క మంత్రము సీక్రెట్ కాదు, ఇది అందరికీ, లేడీసు జెంట్సు ఆ కులం ఈ కులం కాదు, అందరూ నారాయణ తత్వంలో ఉన్నవాళ్ళే కాబట్టి అందరూ చేయొచ్చు. ఆధ్యాత్మికంగా ఇది డీకోడ్ చేశారు వెంకటేశ్వర్లు గారు. నలుగురిలో నారాయణ అంటే నలుగురు ఏం చేస్తే మీరు అది చేయండి అని ప్రాపంచికంగా మనల్ని బంధించిన ఒక స్టేట్మెంట్ అది. కానీ ఆధ్యాత్మికంగా సురేష్ గారు అద్భుతంగా చెప్పారు. ఇందాక రామానుజాచార్యుల వారిది మ్యాగజైన్లో వచ్చింది చెప్పారుగా, తనకు చెప్పబడినటువంటి మంత్రాన్ని అందరికీ చెప్పారు. అది నలుగురిలో నారాయణ, అందరిలో నారాయణ. సో దాన్ని ఆధ్యాత్మికంగా ట్విస్ట్ చేశారు వారు. మీరు అనుకున్నట్టు మీరు విన్నది మేబీ ఇదై ఉంటుంది, అందరూ ఏ దారిలో పోతే నువ్వు అదే దారిలో పో అని. అందరూ తింటున్నారు కాబట్టి నేను తింటున్నా, ఎందుకు తింటున్నావో తెలియదు. అందరూ యాత్రలకు పోతున్నారు, విగ్రహాలు చేస్తూ ఆ పూజ చేస్తున్నారు, నేను చేస్తున్నా. బంధువులు అడుగుతారు, అయ్యో ధ్యానం చేస్తున్నావు నువ్వు చేయకపోతే ఎట్లా అని. అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, నలుగురిలో నారాయణ అనేది ప్రాపంచికంగా కాదు, ఆధ్యాత్మికంగా అందరిలో నారాయణుడు ఉన్నాడు అనేదే ట్విస్ట్ చేశారు. సో ఇక కాపర్ అంటారా, మీరు పరిశోధన చేయండి. కాపర్ క్యాప్ పెట్టుకొని సాధన చేయండి, గంట సేపు అది తీసేయండి. ప్లాస్టిక్ది పెట్టుకొని సాధన చేయండి, రైట్. 2x2 కింద చేయండి, 4x4 కింద చేయండి, రూఫ్ టాప్ పిరమిడ్ కింద చేయండి. ఏది లేదు, ఊరికే కూర్చొని చేయండి, ప్రకృతిలో చేయండి. మీరు రీసెర్చ్ చేసి చెప్పాలి. శక్తి అయితే ఉంటుంది, తేడా అయితే ఉంటుంది. వారు చెప్పిన దాంతో పాటుగా పిరమిడ్ ఎప్పుడైతే క్యాప్ కానీ పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. బయట నిమిషానికి 20 ఆలోచనలు అయితే పిరమిడ్ క్యాప్ కానీ పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు నిమిషానికి 5 ఆలోచనలు, అంటే తగ్గుముఖం పట్టడానికి యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకో కాళ్ళతో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మేడం, మీ పేరు? నా పేరు స్వర్ణలత, పెదవడ్లపూడి నుంచి అండి, మంగళగిరి దగ్గర. మంగళగిరి నుంచి స్వర్ణలత గారు, అడగండి. అడగటం కాదు, ధ్యాన జగత్తుల గురించి, పిఎంసీ గురించి అనుభవం చెప్తానికి చేశాను. ఓ చెప్పండి చెప్పండి. నేను 2012లో వచ్చానండి ధ్యానంలోకి. ఓ వెరీ నైస్. 2012 నుంచి ధ్యాన జగత్తు కొంత నేను ఎక్కడ క్లాసులకు వెళ్ళినా పుస్తకాలు కొనుక్కొస్తా. ఓకే. అంటే ధ్యాన జగత్తులో అసలు మన శాస్త్రవేత్తలు కాకుండా అసలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు విదేశాల వాళ్ళు రాసి, అమెరికా వాళ్ళు రాసి, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. ప్రతి పేజీలో ఎంతో విలువైన సమాచారమే ఉంటది అందులో. అది చదవడం వల్ల మీలో వచ్చిన మార్పులు ఏంటి అండి? అంటే ఆధ్యాత్మికత గురించి అసలు మన భారతదేశం వాళ్ళు కాకుండా విదేశాల వాళ్ళు కూడా ఎంత జ్ఞానం మనకు చెబుతున్నారని అది నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగిందండి. ఆ పుస్తకాలు కూడా చదువుతుంటాను నేను. 2012 నుంచి 2019 దాకా వచ్చేవాళ్ళం కట్టాలు కానీ బెంగళూరు కానీ. కొంచెం తర్వాత ఇప్పుడు సయాటిక ప్రాబ్లం, ఆరోగ్యం ప్రాబ్లం వచ్చి చాలా పోతున్నాం. కానీ పిఎంసీలు అన్ని చూస్తున్నాను. పిఎంసీలో సత్య దర్శనము, సాయంత్రం వచ్చి ఆయుష్మాన్ భవ ఎంత పనిలో ఉన్నా కానీ చూస్తానండి నేను. ఓ సత్య దర్శనం రెగ్యులర్ గా చూస్తారా అయితే? చూస్తానండి. ఓకే, ఎలా ఉంటుందండి సత్య దర్శనం? ఆయుష్మాన్ భవ కూడా చూస్తానండి మధ్య. కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి మేడం గారు, ఇన్ని సంవత్సరాల నుంచి సత్య దర్శనం చూస్తున్నారు, మీరు బోర్ కొట్టట్లేదా? బోర్ కొట్టలేదండి. అందులో నాకు మిగతా వాళ్ళ యాంకరింగ్ కంటే మీరు చెప్పేది తర్వాత అసలు ఏదైనా ఒక పాయింట్ నేను వంటింట్లోకి అది వినపోయినా కానీ కన్క్లూజన్ లో మీరు పూర్తిగా అదంతా వచ్చేస్తుంది. నాకు మీరు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అంటే మీరు మిస్ అయినా కవర్ అవుతుంది అంటారు. ధ్యాన జగత్ పుస్తకాలు కూడా ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఎత్తిపెట్టి ఏదైనా క్లాసులు జరిగినప్పుడే పంపిస్తానండి అక్కడ పంచుతాను. వావ్, గ్రేట్ మేడం. మీ వయసు ఎంత మేడం? అది 78 అండి. వా, సీనియర్ మోస్ట్ మాస్టర్.
ఈ పిఎంసీ కూడా మాకు వెళ్ళకపోతున్నామని ఏదో ఒక రూపాయన నాకు చేతనైంది ఆర్థికంగా పంపిస్తే ఇప్పుడు పత్రికగా అమృత వాళ్ళకి కూడా మొన్న అక్కడ మానస సరోవరం వెళ్ళినప్పుడు ఇచ్చేచ్చాడు డబ్బులు. యాడ్ ఇచ్చారా? కృతజ్ఞతలు చెప్తాంటని మంగళగిరి ఆయన శంకర్రావు గారికి ఇచ్చే ఫోటో అవి కూడా 10 నుంచి చెప్తానన్నారు కదా. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సూపర్ కదా సార్, అద్భుతంగా ఉంది సార్. సో ఒక అల్టిమేట్ పాయింట్ ఏం చెప్పారంటే మేడం గారు, అసలు మనం ఆధ్యాత్మికత అంటే కేవలం భారతదేశంలోనే ఉంటుంది, భారతీయులకు మాత్రమే తెలుసు అని ఇప్పటి వరకు అనుకునే వాళ్ళం. ధ్యాన జగత్ మ్యాగజైన్ పత్రిజీ పరిచయం చేసిన తర్వాత స్పిరిచువల్ ఇండియా ద్వారా, స్పిరిచువల్ సైన్స్ ద్వారా ఎంత అసలు వరల్డ్ వైడ్గా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అవును, ఇంతకుముందు మ్యాగజైన్ లేకముందు దేవుళ్ళు దేవతలు వాళ్ళు అందించిందే ఫైనల్ అనుకున్నాం మనం కదా సార్. సో ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం గారు. మరొక కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. రాంబాబు గారు, మీ పేరు నాగరాజు గారు, అడగండి. ఓ వెరీ గుడ్. ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మనకి కలియుగంతో 2012 అయిపోయింది కదా, పేపర్లో చెప్తున్నారు కానీ మీ మాట అర్థం కావట్లేదండి. మనకి కలియుగంతో 2012 అయిపోయింది. మీ మాట అస్సలు అర్థం అవ్వట్లేదు మాకు, మీరేం చెప్పాలనుకుంటున్నారో. ఉన్నాం కదండి, దానివల్ల కొంచెం ఆగిందన్నాను. కొద్దిగా ఆగిందా? దేని వల్ల ఆగిందో అర్థం కావట్లా. ఓకే అండి, ఎనీహౌ ఆగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరగా మీ మెసేజ్. చివరిగా మనకు సామూహిక ధ్యానం అని వాళ్ళు గుర్తు చేశారు. బుక్లో కూడా సామూహిక ధ్యానమే సంక్షేమానికి మూలం. రైట్. అందరూ ఐకమత్యంగా ఉండాలంటే సామూహిక ధ్యానం ఎంతో ఇంపార్టెంట్. గ్రూప్ ఎనర్జీస్, గ్రూప్ కాన్షియస్నెస్ ని పెంచుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఫారిన్ ఆథరే చెప్పారు, ఫారిన్ ఎందుకంటే మనము అంటే మేడం కూడా చెప్పారు, నలుగురు నారాయణులు అంటే ఆ నలుగురు ఇక్కడ వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ ఆ నలుగురితో కలిసిన వాళ్ళే. 4 దిక్కుల్లో ఉండే వాళ్ళందరూ ఒకటే. వావ్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధ్యాన జగత్ అందరూ చదవండి, చదివించండి, మనం ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుందాం. ప్రతి తెలుగు ఇంటికి పత్రిక సార్ ఎలాగైతే వెళ్తారో బుక్ కూడా వెళ్ళాలి, అందరూ పిఎంసి చూడాలి. రైట్, సూపర్ సార్. ఇది మిత్రులారా ఈనాటి ధ్యాన జగత్ మ్యాగజైన్ మాస పత్రిక గురించి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ధ్యానులు, మీరు ఉన్నతంగా ఎదగాలన్నా, మీతో పాటు మీ ఇళ్ళంతా కూడా ధ్యానమయం శక్తిమయం అవ్వాలంటే ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇంట్లో ఉండడం, పిఎంసి ఛానల్లో జరుగుతూ ఉండడం. టీవీలో పిఎంసి కనబడాలి, టేబుల్ పైన ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉండాలి. ఇక మరి మీరు మాత్రమే ఉంటే సరిపోదుగా. మీ ఇంట్లో మ్యాగజైన్ పెట్టినప్పుడు ఆ ఎనర్జీస్ మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎలాంటి స్పందనకు గురి చేస్తుందో ప్రతి ఒక్కరి అనుభవం ఉంది. దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. మ్యారేజ్ డేకి వెళ్ళారు, ఏదో వస్తువు ఇస్తారు, ఆ వస్తువు ఎక్కడో వెళ్ళిపోతుంది. కానీ ఒక నెల, ఒక సంవత్సరానికి సరిపడా మ్యాగజైన్కి కనుక మనం వాళ్ళ పేరు మీద మనం పంపిస్తే సంవత్సరం అంతా 12 నెలలు ఆ కుటుంబం అంతా ఎంత వైబ్రేషన్కి గురి అవుతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మనం చేసాం. నా చిన్ననాటి నుండి నాకు మాస్టర్గా ఉన్న మాస్టరు వారి రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వెళ్ళలేకపోయా. తన అడ్రస్ తీసుకొని ఇది పంపించాను. 1 ఇయర్ తను ప్రతి నెల నాకు కాల్ చేశాడు, రామ్ ఏం గిఫ్ట్ ఇచ్చావురా నాకు, అసలు అద్భుతమైన గిఫ్ట్ ఇది, నా జీవితంలో సరి అయిన గిఫ్ట్ ఇచ్చినవని. అక్కడి నుంచి సాధన చేయడమే కాదు, ఇక అతను దగ్గరలో ఉన్న వేరే ఏ సంస్థకైనా వెళ్ళి తను అప్పటి నుంచే శాకాహారి సాధన కూడా చేస్తున్నారు. సో మిత్రులారా, అది స్పందన. చూడండి, మన గురువుకి ఏమి ఇవ్వాలి, గురువు దక్షిణగా ఆ మ్యాగజైన్ ఇచ్చాను నేను. రైట్. అలా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే ధ్యాన జగత్ మ్యాగజైన్, పిఎంసి సబ్స్క్రైబ్ చేయించడం. ఈ 2 చేస్తే ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి మనం వినియోగించిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ధ్యాన జగత్
అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.